నమస్కారం మిత్రులారా, నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. ఇది వచ్చేసి మన కేశవరామ్ అన్న వాళ్ళ గణేష్ షెడ్ దగ్గర రావడం జరిగింది. ఇది వచ్చేసి మన చింతగట్టు జిఎంఆర్ గార్డెన్స్ క్వైట్ ఆపోజిట్ ఉంటుంది. నేను కూడా రాక దగ్గర ఒక 12 days అయిపోయింది కావచ్చు. ఇక్కడ ఏమేమి ఇంకా అప్డేట్ అయితే మాత్రం టోటల్గా ఇచ్చేస్తాను మీకు. అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా వీడియోలో ఇచ్చాను. తప్పకుండా నా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా మాత్రం చూడండి, ఓకేనా? నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన కేశవరామన్ వాళ్ళ గణేష్ షెడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఈ కేశవరామన్ వాళ్ళ గణేష్ షెడ్ కాడికి వచ్చేసి ఎగ్జాక్ట్లీ లొకేషన్ చూసినట్టయితే మన హసన్పర్తి ఉంది కదా, హసన్పర్తి ఇట్లా వస్తే భీమారం నుంచి హసన్పర్తికి వెళ్ళే రోడ్డు మన జిఎంఆర్ గార్డెన్స్ ఉంటుంది. క్వైట్ ఆపోజిటే అన్న వాళ్ళ షెడ్ నెంబర్ 2 వచ్చేసి షెడ్ నెంబర్ 1. ఇక్కడ చూసుకున్నట్టయితే ఫస్ట్గా ఒక మోడల్ విగ్రహాన్ని అయితే మీకు చూపిస్తా. అండ్ అలానే హైట్ కూడా చెప్తాను. చూసుకోవచ్చు, బుకింగ్ కూడా చాలా ఫాస్ట్గా అయితే కావడం జరుగుతుంది. అండ్ అలానే ఒక్కొక్క మోడల్ విగ్రహాలు అయితే చూద్దాం. ఫస్ట్గా ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా మోడల్స్ ఉంటాయి. నా వీడియోని స్కిప్ చేయకుండా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా చూడండి. ఫస్ట్గా ఈ గణేష్ హైట్ చూసుకున్నట్టయితే ఒక 4 feet అయితే ఉండడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్లో మహాదేవుడు ఫేస్ అండ్ అలానే నంది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్న చూసింది కదా, ఫ్లవర్ పైన కూర్చొని ఉండడం జరిగింది. పంచ చూసుకున్నట్టయితే బ్రింజాల్ కలర్ అండ్ బ్లాక్ షేడింగ్స్ తోని ఆభరణాలు కూడా చూడండి చాలా బాగున్నాయి. అండ్ అలానే శంఖం, ఒక చేతిలో శంఖం, ఐ పెయింటింగ్ కూడా చాలా బాగుంది. అండ్ మూసిగు చూసుకున్నట్టయితే గణేశంకి లెఫ్ట్ సైడ్ అయితే ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ ఒక 6 feet అయితే ఉండడం జరిగింది. బ్యాక్గ్రౌండ్లో వెంకటేశ్వర స్వామి వారు ఫేస్ అయితే ఉండడం జరిగింది. అండ్ పైన గజమాల చూసింది కదా. అండ్ రైట్ సైడ్న లెఫ్ట్ సైడ్న చక్రం అండ్ శంఖం చూడండి. స్వామివారి నామాలు కూడా రావడం జరిగింది, వెంకటేశ్వర స్వామివారి నామాలు. అండ్ వచ్చేసి మొత్తం గోల్డ్ చూసింది కదా, మెరుపు వేయడం జరిగింది. అండ్ అలానే మూసిగా చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్న చాలా నిండుగా ఉంది గణేశుడు మాత్రం. ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది చూడండి, సేమ్ మోడల్ విగ్రహాలు ఇవన్నీ. అండ్ అలానే ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాం మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే హైట్ వచ్చేసి 7 feet అయితే ఉండడం జరుగుతుంది చూడండి. అండ్ మొత్తం గోల్డ్ వర్క్. పంచ చూసుకున్నట్టయితే ఎల్లో కలర్ ఆరెంజ్ షేడింగ్స్ అండ్ రెడ్ కలర్ బ్లాక్ షేడింగ్స్. రథం చూడండి, మన గోమాత ఆవు అయితే ఉండడం జరిగింది. రథం చూస్తుంది కదా, రథం పైన గణేశుడు కూర్చొని ఉండడం జరిగింది. అండ్ మూసిగా చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్న ఉండడం జరిగింది. అండ్ ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ ఒక 6 feet చూసింది కదా, మొత్తం మెరుపు అయితే చేసి పెట్టడం జరిగింది. కండువా చూసుకుంటే బ్లూ కలర్ పంచ, లైట్ బ్రౌన్ కలర్లో అండ్ బ్రౌన్ కలర్ షేడింగ్స్. నంది అయితే వాహనం. అండ్ ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్న చూసిందిగా పెయింటింగ్ వర్క్ కూడా చాలా బాగుంది. ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహాలు. అండ్ అలానే ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తాం. ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే ఇక్కడ ఫస్ట్గా హైట్ ఒక 7 feet ఉండడం జరిగింది. అండ్ వాహనం చూసుకున్నట్టయితే ఎలిఫెంట్ చూడండి, ఎలిఫెంట్ పైన గణేశుడు అయితే కూర్చొని ఉండడం జరిగింది. పంచ చూసుకుంటే బ్రింజాల్ కలర్ బ్లాక్ షేడింగ్స్, కండువా ఆరెంజ్ కలర్ చూసింది కదా, గోల్డ్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ కావడం జరిగింది. ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు ఉండడం జరిగింది. ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 8 to 9 feet మధ్య అయితే ఉండడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్లో నెమలీలు అండ్ డిజైనింగ్ వర్క్ కూడా రావడం జరిగింది చూడండి, చాలా నీట్గా ఫినిషింగ్ అయితే రావడం జరిగింది. ఒక చేతిలో చక్రం, ఒక చేతిలో శంఖం. బొజ్జ గణపయ్య చాలా నిండుగా కూర్చొని ఉండడం జరిగింది. అండ్ ప్రతి ఒక్క ఏళ్లకు
మెహందీ అండ్ ఆభరణాలు కూడా చాలా బాగున్నాయి. డిజైనింగ్ వర్క్ కూడా, పెయింటింగ్ కూడా చాలా నీట్గా ఫినిషింగ్ అయితే రావడం జరిగింది. ఐ పెయింటింగ్ కూడా చాలా బాగుంది కదా. అండ్ ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్న ఉండడం జరిగింది. ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు, కాకపోతే కలర్ అనేది చేంజెస్. ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో కొన్నిటికి మంచి మెటాలిక్ కలర్స్తో అయితే నావల్ అయితే ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. అండ్ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ 9 to 10 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది, చూసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్లో సత్యనారాయణ స్వామి వారు అండ్ అలానే సత్యనారాయణ స్వామికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఎలిఫెంట్ ఫేసెస్ చూసింది కదా. మన అరటి ఆకులు కూడా ఉండడం జరిగింది. అండ్ కండువా చూసుకున్నట్టయితే గణేశునికి బ్లూ కలర్ అండ్ డార్క్ బ్లూ షేడింగ్స్, పింక్ కలర్, బ్రౌన్ కలర్ షేడింగ్స్ పంచ. మన ఆవు చూడండి, ఆవు పైన గణేశుడు కూర్చొని ఉండడం జరిగింది. ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహాలు అండ్ అలానే ఇంకా లోపలికి పోయి కూడా చూద్దాం ఇంకా ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటిది అని మాత్రం టోటల్గా మాత్రం మీకైతే అప్డేట్ అయితే ఇచ్చేస్తా. అండ్ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 10 feet అయితే ఉండడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో రైట్ సైడ్న శుభ్, లెఫ్ట్ సైడ్న లాబ్ అండ్ అలానే ఎలిఫెంట్ ఫేసెస్ కూడా ఉండడం జరిగింది. కండువా చూసుకున్నట్టయితే గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్ కలర్, బ్లాక్ షేడింగ్స్, పంచ ఆరెంజ్ కలర్, బ్లాక్ షేడింగ్స్. అండ్ సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. సింహాసనానికి ఫ్రంట్ సైడ్న ఎలిఫెంట్ ఉండడం జరిగింది చూడండి. ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహాలు ఉండడం జరిగింది. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే చూడండి, ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 7 to 8 feet మధ్యన అయితే ఉండడం జరుగుతుంది, మొత్తం ఆరెంజ్ కలర్లో. అండ్ ఈ గణేశుని చూసుకున్నట్టయితే 6 hands అయితే ఉండడం జరిగింది చూడండి, మొత్తం ఆరెంజ్ కలర్ అండ్ అలానే బ్లాక్ షేడింగ్స్ చూసింది కదా. అలానే గణేశునికి లెఫ్ట్ సైడ్న మూషికుడు. ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు, కాకపోతే కలర్స్ అనేది చేంజెస్ చూసుకోవచ్చు. ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే మూషికుడు రథాన్ని గుంజుకుంటూ ఉండడం జరిగింది. అండ్ రెడ్ కలర్ పంచ, బ్లాక్ షేడింగ్స్, బ్లూ కలర్. ఈ గణేశుని హైట్ చూసుకున్నట్టయితే ఒక 6 feet అయితే ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తాను మీకు. ఆల్మోస్ట్ ఆల్ బాడీ కలర్ ఒకటే కావడం జరిగింది. హైట్ చూసుకున్నట్టయితే ఒక 9 to 10 feet, బ్యాక్గ్రౌండ్లో నెమలి చూసింది కదా. అండ్ అలానే గణేశుడు కూడా నెమలిని పట్టుకొని కూర్చొని ఉండడం జరిగింది సింహాసనం పైన. ముసుగు చూసినట్టయితే గణేశునికి రైట్ లెగ్ కాడ అండ్ ఉండడం జరిగింది. అండ్ తామర పువ్వు ఒక చేతిలో శంఖం. అండ్ ఈ లైన్లో చూసినట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు. ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాం మీకు. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇంకా కలరింగ్ వర్క్ అనేది కంప్లీట్ కాలేదు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మొత్తం శుభ్ అనేది ఉండడం జరిగింది. గణేశుని హైట్ చూసుకున్నట్టయితే ఫస్ట్గా ఒక 9 to 10 feet మధ్యన. అండ్ పంచ, కండువా ఇంకా ఏది కలరింగ్ కాలేదు, ఓన్లీ వైట్ పెయింట్ ఒకటే కావడం జరిగింది. సింహాసనం పైన కూర్చొని ఉన్నది. అండ్ పిల్లోస్ వచ్చేసి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్న. అండ్ ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ దగ్గర ఉండడం జరిగింది. ఈ లైన్లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు. అండ్ అలానే ఇంకో లోపలికి పోయి చూద్దాం ఇంకా ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడైతే చాలా మోడల్స్ ఉంటాయి విగ్రహాలు. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 12 feet. అండ్ బ్యాక్గ్రౌండ్ వరకు అయితే రావడం జరిగింది, సూర్యచక్ర టైప్. అండ్ గణేశునికి రైట్ సైడ్న ఛత్రపతి శివాజీ మహారాజు అయితే స్టాండింగ్ పొజిషన్లో ఉండడం జరిగింది. అండ్ ముసుగు చూసినట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది, చూసింది కదా. చాలా బాగుంది కదా విగ్రహం. అండ్ అలానే ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహాలు అయితే ఉండదు. ఇక్కడ ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ ఒక 8 feet అయితే ఉండడం జరిగింది. బ్యాక్గ్రౌండ్
అండ్ బ్యాక్గ్రౌండ్ లో ఇంకా ఫినిష్ అంటే కలరింగ్ వర్క్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఇవి లయన్స్ అయితే ఉండడం జరిగింది చూడండి, చూసింది కదా. అండ్ ఓన్లీ బాడీ కలర్ ఒకటే కావడం జరిగింది. సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ ముసుగు చూసుకున్నట్లయితే గణేశునికి రైట్ సైడ్ నా ఈ లైన్ లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్ గా హైట్ వచ్చేసి ఒక 13 to 14 feet ఉండడం జరిగింది. బొజ్జ గణపయ్య. బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే మూషికుడు, చూసింది కదా ఇక్కడ మూషికుడు బ్యాక్గ్రౌండ్ లో. అండ్ లెఫ్ట్ సైడ్ నా మహాదేవుడు స్టాండింగ్ పొజిషన్ లో ఉండడం జరిగింది. నందీశ్వరుడు కూడా ఉండడం జరిగింది. అండ్ ఇంకా కలరింగ్ వర్క్ అనేది ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు. ఫేస్ లో మంచి గ్లోయింగ్ వచ్చింది కదా. అండ్ లైన్ లో చూసుకుంటే సేమ్ మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్ గా వచ్చేసి ఒక 14 to 15 feet అయితే ఉండడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్ అయితే రావడం జరిగింది చూడండి. సిట్టింగ్ పొజిషన్ అండ్ సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అండ్ లయన్స్ చూసుకున్నట్టయితే సింహాసనానికి ఫ్రంట్ సైడ్ నా అయితే ఉండడం జరిగింది. ఇంకా కలరింగ్ వర్క్ అన్ని మొత్తం కంప్లీట్ కాలేదు, ఓన్లీ వైట్ పెయింట్ ఒకటే కావడం జరిగింది. ఈ లైన్ లో చూసుకోవచ్చు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్ గా వచ్చేసి ఒక 9 to 10 feet బ్యాక్గ్రౌండ్ డిజైనింగ్ వర్క్, సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. లైన్ లో చూసుకున్నట్టయితే సేమ్ మోడల్ విగ్రహాలు. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్ గా హైట్ వచ్చేసి ఒక 6 feet అయితే ఉండడం జరిగింది. సూర్యచక్కర్ అండ్ అలాగే సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్. మూషికుడు చూసుకున్నట్టయితే మూషికునికి ఇట్లా లిఫ్టింగ్ చేసేటట్టున్నది. అండ్ చూసింది కదా ఈ హైట్ కూడా చెప్పాను. ఈ లైన్ లో సేమ్ మోడల్ విగ్రహాలు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే చూసింది కదా బాడీ పెయింట్ అయితే కావడం. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్ గా హైట్ వచ్చేసి ఒక 9 to 10 feet చూసింది కదా బ్యాక్గ్రౌండ్ లో. అండ్ బాడీ పెయింట్ అయితే కావడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తాను మీకు. ఇక్కడ ఈ లైన్ లో చూసుకున్నట్టయితే ఇంకో మోడల్ విగ్రహం హైట్ వచ్చేసి ఒక 5 feet అది చూడండి. అండ్ రైట్ సైడ్ నా బజరంగ్ బలి, లెఫ్ట్ సైడ్ నా రాముడు అండ్ లక్ష్మణుడు అండ్ ఫ్లాగ్ అయితే ఉండడం జరిగింది, కాషాయం జెండా. అండ్ అలానే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. అంజనీ పర్వతానికి లిఫ్ట్ చేసినప్పుడు హనుమంతుడు ఉంటే విషయంలో అట్లా అయితే ఉండడం జరిగింది చూడండి పర్వతం. ఈ లైన్ లో చూసుకుంటే సేమ్ మోడల్ విగ్రహాలు ఉండడం జరిగింది.